జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్‌గా ఏ స్థాయిలో కుట్రలకు, కుతంత్రాలకు మరి కింది స్థాయి నుంచి గనక అధికారులు, పోలింగ్ సిబ్బంది అనాలా, పై స్థాయి నుంచి గనక ఒక కన్‌స్ట్రక్టివ్‌గా కుట్రలకు, కుతంత్రాలకు తెరలేపారని చెప్పాలనాలా? నాకైతే తెలీదు గానీ, పోలింగ్ బూతులలో ఏర్పాటు దగ్గర నుంచి అడుగడుగునా నిర్లక్ష్యం వహించడం గాదు. అడుగడుగునా కూడా కొందరు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేశారు. అవి చాలా స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు నేను మా పోలింగ్ బూత్‌కెళ్ళానండి. బాగా వెలుతురొచ్చే విధంగా ఈవీఎం మిషన్‌లో పెట్టకుండా, అరే! అది కూడా చీకట్లో పెట్టేసి, అరే! మా నాయనే అంటున్నారు. అక్కడికి పోయి వెయ్యాలి అంటే కనిపించట్లేదు. సరిగ్గా కనిపించట్లేదు చీకటి. ఏడ వేశామో అని గుర్తు లేకుండా పోయింది నాయనా అంటుండు. మా నాయనే అంటుండబ్బా! వేరే వాళ్ళ కథ పక్కన పెట్టు. నేను చాలా దగ్గర అడిగినా, చాలా మందిని మాట్లాడాను. కనిపించలేదు అని. మా అమ్మని కరెక్ట్‌గా చూసే వేశావా అమ్మ అంటే, అయ్యో! చూసేసినా నాన్న నేనిప్పుడు కొత్తగానా చాలా సార్లు నుంచి చేస్తున్నా కదా! చూసే ఏశానంటే, మా అన్న అంటూ ఉన్నారు. మరి ఏం కనిపించుంటాయేమో మొత్తం చీకట్లో పెట్టేశారక్కడ. అదేం ఏర్పాట్లు నేనెక్కడెక్కడ చూడలే. ఎళ్తరున్న వైపు ఇసిపెట్టేసి అటు సైడ్ ఎందుకు పెట్టారు అని. ఎందుకు పెట్టారు అక్కడ అని. అండ్ మోరోవర్ మీరు గనక గమనిస్తే వైసీపీ సింబల్ ఫ్యాన్‌కి అందులో బోల్డ్ కూడా లేవవి. ఏదో సన్నగా దారాల లెక్కన 3 రెక్కలు ఎలాడదీశారు. సీరియస్‌లీ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడైనా గనక ఎవరైనా ఒకరు ఏమంటారు? వృద్ధులన్నీ వాళ్ళ కళ్ళు కనపడవనో సరిగ్గా ఓటు వేయలేరనో, వాళ్ళ దగ్గర ఇంకొకరు వెళ్తే పిలుచుకొని, అటు సైడ్ టీడీపీ వాళ్ళు గనక అబ్జెక్షన్ చేస్తే, మధ్యలో ఈ పోలింగ్ సిబ్బంది వీళ్ళే పెద్దరాయుల్లాగా ఏమంటారు? ఇన్వాల్వ్ అయ్యి పెద్దరాయుల్లాగా వీళ్ళే నిర్ణయాలు తీసుకొని, లేదు మీరిద్దరు కొట్లాడుకోకండి మేమేస్తాం వాళ్ళ తరపున. మేము ఏ పార్టీ కాదు కదా! మేమేస్తామని చెప్పి వాళ్ళు పోయి అక్కడికి వాళ్ళు ఫ్యాన్ ఎయ్యాలనుకుంటే వీళ్ళిపోయి సైకిల్ నొక్కారు. పత్రికల్లో చూడండి. ఎంతమంది రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఫోటోలతో సహా, వీడియోలతో సహా ఉన్నాయి. వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళేమో ఆ వీవీప్యాట్ పక్కన అంటే ఆ డిస్‌ప్లే మీద వస్తది గదా! అక్కడ చూసేసరికైతే మేము ఫ్యాన్‌కేమంటే అటు సైకిల్ కనిపిస్తుంది ఏంది? అని చెప్పి కొట్లాడుతున్నారు. మరి అయిపోయిన తర్వాత ఇంకేం చేసేదుంది? ప్రతిదీ ప్లాన్డ్‌గానే జరిగింది. వ్యతిరేక కుట్రలు అయితే. ఆయనేమో పూర్తిగా పాజిటివ్ ఓట్ బ్యాంక్‌ని నమ్ముకొని పోయారు. ప్రజలు ఓట్లేయాలనుకుంటే వేస్తారు ఎవరు అడ్డుకుంటారులే అని చెప్పి ఆయన అనుకున్నారు పాపం. అది ఇలా రూపాల్లో కుట్రలు, కుతంత్రాలు, ఏర్పాట్లు లేక నీ పాసుగుల రాత్రి 10:30, 11, 12 వరకు గనక పోలింగ్ కొనసాగితే కొన్ని దగ్గరల కరెంటు పోయింది. సెల్ ఫోన్‌లు ఎలతరులో పెట్టాలంట. ముసలోళ్ళకి అవన్నీ ఎక్కడున్నాయి? మొత్తం చీకటి. ఏందిది? ఏందిది? ఇంత దారుణంగా పోలింగ్ ఏంది? ఇంత దారుణమైన ఏర్పాట్లేంటి? అసలు దారుణం అంటే దుర్మార్గం అంతే. ఒక సింగిల్ ఓడ్‌లో చెప్పాలి అంటే. డైరెక్ట్‌గా పోలింగ్ సిబ్బంది ఎళ్లి ఓట్లు ఎట్లేస్తారు? రెడ్ హ్యాండెడ్‌గా ఎంతమంది? ఫోటోలతో సహా ప్రధాన పత్రికలు రాసుకుంటూ వచ్చాయి చూడండి. టీవీల్లో గానే కనిపిస్తూ ఉన్నారు. మొహాలు దాచిపెట్టుకుంటున్నారు ఎందుకు ఇట్లా చేశారని అడిగితే. హట్.